హలో ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 verse 11. As the scripture tells us, anyone who trusts in him will never be disgraced. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవ్వడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. చూశారు కదండి, మన దేవుడు స్పష్టంగా పౌలు భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. చూసారా, ఒక్కోసారి మన యొక్క సిచ్యువేషన్స్లో మన పరిస్థితులు ఎలా ఉంటుందని అంటే, ఎవరు సహకారం లేనప్పుడు, ఎవరు సపోర్టివ్గా ఉండనప్పుడు చూస్తుంటే ఏంటి, నేను దేవుడిని నమ్ముకున్నా కదా, నాకెవ్వరు ఉండట్లేదు ఏంటి, ఎవరు సపోర్టివ్గా ఉండట్లేదు ఏంటి, ఇదేనా నాకు దేవుడు నిజంగా సహకారం చేస్తాడా, సపోర్టివ్గా ఉంటాడా, ఇలా ఒంటరిగా అయిపోయాను, ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నన్ను నమ్మట్లేదు, ఎలా వెళ్ళాలి, ఎలా నడవాలి అని అనుకుంటున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటిదో తెలుసా? ఒకటి స్పష్టంగా లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటిదనంటే, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నాడు కదా. చూశారు కదండి, నువ్వు ఒకవేళ ఆయన యందు విశ్వాసం ఉంచి వచ్చావు కాబట్టి ఎప్పటికీ నువ్వు సిగ్గుపడవంట. నో మ్యాటర్ వాట్. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదేమో, ఇప్పుడు నీ సిచ్యువేషన్ బాగాలేదేమో, ఇప్పుడు నీ సిచ్యువేషన్ వరస్ట్గా ఉందేమో, నిన్ను అర్థం చేసుకోవట్లేదేమో, నిన్ను జనాలు నమ్మట్లేదేమో, నిన్ను నీ వాళ్ళే నమ్మట్లేదేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచావు, ఆయన నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడంట, నిన్ను సిగ్గుపడనివ్వడంట. ఇప్పుడు నీ పరిస్థితి అలా ఉందేమో, కానీ ఘనమైన రోజు రాబోతుంది, ఘనమైన స్థితిని దేవుడు నీ యొక్క జీవితంలోకి తేబోతున్నాడు, నీ భవిష్యత్తుని ఆయన మార్చబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, నమ్మకంగా ఉండు, దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేయబోతున్నాడు. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నజరేయుడైన సర్వశక్తి గల యేసయ్యా. అవును తండ్రి, నీ బిడ్డలు ప్రభా నిన్ను నమ్మి, ఎస్ లార్డ్ జీసస్, ఎన్నో నిందలు ప్రభా, ఎస్ లార్డ్ జీసస్, ఎవరెవరు ప్రభా వీరిని ప్రభా నమ్మకము లేని సిచ్యువేషన్లో ప్రభా నీ బిడ్డని పెట్టారు. యేసయ్యా, వీరికి మీ ధైర్యాన్ని దయచేసి, అవును తండ్రి, నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా తండ్రి వీరిని సిగ్గుపడనివ్వకుండా ఘనంగా మీరు ముందుకు నడిపించి వారి పట్ల తండ్రి నీ మేలులతో మీరు నింపమని యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.